విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 19వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం వరకు కూడా, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీళ్ళు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానంతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అలాగే మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా, అంటే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, ఇతర వస్తువులు కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే మధ్యాహ్నం వరకు కూడా, అంటే 12 గంటల వరకు కూడా వీళ్ళకి ఏదో ఒక రకమైన మానసికమైన అసంతృప్తి, ఆందోళన ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మధ్యాహ్నం దాటిన కాడి నుంచి 12 గంటల కాడి నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏ ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకుంటున్నారో, ఏ ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం ఆరోగ్యం మీకు క్షీణిస్తే మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు బంధువులు వెళ్ళటం కానీ, వారు మీ ఇళ్ళకి రావటం కానీ జరుగుతుంది. దానివల్ల మీరు హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మీకు ఆ వస్తువుని బహుమతిగా కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా, అది ఏ కార్యక్రమం అయినా సరే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. మధ్యాహ్నం నుంచి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగుల్లో కానీ, పై అధికారుల్లో కానీ వాళ్ళ యొక్క చేస్తున్న పనికి గుర్తింపు లభించి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం కానీ, ప్రభుత్వ సంబంధమైన రుణాల కోసం కానీ మీరు ప్రయత్నాలు చేస్తుంటే మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా మీకు సక్రమంగా మంజూరు అవ్వడానికి, మీకు అనుకూలంగా అనుమతులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణంగా విజయవంతం అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ రంగాల్లో పనిచేసినా కూడా ఖచ్చితంగా కూడా అది మీ యొక్క సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించి మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు రావటమే కాదు, మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు. మీ యొక్క దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు తగిన గౌరవ సన్మానాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి వాళ్ళు చదివిన చదువుకి మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల వాళ్ళు విద్యలో బాగా రాణించడానికి, విద్యలో మంచి ప్రతిభావంతంగా వాళ్ళు సామర్థ్యాన్ని చూపించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యలో మీరు చూపించిన ప్రతిభా పాట వాళ్ళకి అనుగుణంగా మీకు ప్రత్యేకమైన పురస్కారాలు, గౌరవ సన్మానాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాగా ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసినా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున మధ్యాహ్నం 12 గంటలు దాటిన కాడి నుంచి కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేకపోతే ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మీరు మధ్యాహ్నం నుంచి కనుక మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం మీకు అవసరమైన ధనం మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసినప్పటికీ కూడా మధ్యాహ్నం 12 గంటలు దాటిన కాడి నుంచి కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి, ఆశాజనకంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళన, మానసికమైన ఆనందంతో మీరు ముందుకెళ్తారు. మానసిక ప్రశాంతతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం, ఆత్మవిశ్వాసంతో మీరు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఉద్యుక్తులు అవుతారు. దాంట్లో మీరు సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలు దాటిన కాడి నుంచి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. 12 గంటల లోపు వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శ్రీగురు చరిత్ర పారాయణం కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.